తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఇక్కడ వచ్చిన ఎత్తులు పొత్తులు పై ఎత్తులతో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతుంటే మరోవైపు అధికార పార్టీ డైలమాలో పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అభ్యర్థులు మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఏపీ సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ సార్, చెప్పండి, ఏపీలో రాజకీయ వాతావరణం ఎలా ఉంది? ఇవాళ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ దీంతోపాటు కేంద్రంలో దీన్ని మించింది ఉంది. కాబట్టి రెండూ పోవాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే పార్లమెంటు, అసెంబ్లీ రెండు ఎన్నికలు కూడా కలిసి వస్తూ ఉన్నాయి. కాబట్టి కేంద్రంలో ఒక నియంత పరిపాలన, ఒక మతోన్మాది పరిపాలన, అభివృద్ధి నిరోధక పరిపాలన అక్కడ సాగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఒక దురహంకారి ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు. మొన్న తెలంగాణ ఎన్నికలను నువ్వు చూసావు. అహంకారంతో ఒక దొర గడి పెట్టుకొని ఆ దొరల గడిలోకి ఎవరిని రానివ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించిన చంద్రశేఖరరావుకు ప్రజలు బుద్ధి చెప్పారు, ఇంటికి సాగనంపారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇతని ఇంటికి సాగనంపాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రజలు అన్ని వర్గాల వారు కూడా రోడ్డు ఎక్కారు. ఇంత లాయర్స్ ఉన్నారు. లాయర్స్ జనరల్గా వీళ్ళు రోడ్డు మీదకి రారు. అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కారు ఒక న్యాయమైన డిమాండ్ పైన. ఆ చట్టాన్ని సవరించమని, తీసేయమని, రద్దు చేయమని కోరుతా. అదేవిధంగా ఇటీవలనే కాంట్రాక్టర్లు కూడా విజయవాడలో ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. 4 సంవత్సరాల కాలంగా వాళ్ళు చేసిన పనులు, బిల్లులు చెల్లించనందువల్ల వాళ్ళు రోడ్డు ఎక్కారు. అంగన్వాడీ వాళ్ళు దాదాపు 1,06,000 మంది గత వారం రోజులుగా వాళ్ళు రోడ్డెక్కి, అయ్యా ముఖ్యమంత్రి నీవు ఏదైతే చెప్పావో చెప్పింది అమలు చేయమని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. వాళ్ళ కొత్త డిమాండ్లు ఏవి కోరడంలే. ఏదైతే ముఖ్యమంత్రి గారు గతంలో వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని అమలు చేయమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా వేలాది మంది ఆశా వర్కర్లు 30 గంటల పాటు వారు కూడా ధర్నాలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాబట్టి మరోవైపు రైతాంగం, రైతులు అటు తుఫాన్తో అల్లాడిపోయి నష్టపోయారు, లక్షలాది ఎకరాల్లో పంట కోల్పోయారు. మరోవైపు దాదాపు 460 మండలాలు కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారు అసలు రైతులన్నా పట్టించుకోడు, వ్యవసాయం అంటే ఏమాత్రం లెక్కలేదు. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలికి వదిలేశాడు. చివరికి తుఫాను, కరువు వస్తే ఆ ప్రాంతాల్లో పర్యటించి రైతులకు కొద్దిగా ధైర్యం ఇవ్వడానికి కూడా ఆయన ముందుకు రావడంలే. అసలు కరువు ప్రాంతాల్లో అసలు పర్యటించలే. కరువు మండలాలు డిక్లేర్ చేయడానికి కూడా ఆయన మనసు ఒప్పడంలే. 460 మండలాల్లో కరువు వస్తే 103 మండలాలతో సరిపెట్టాడు. అందులో సొంత జిల్లా కడప జిల్లా టోటల్గా కరువుతో అల్లాడిపోతూ ఉంటే అసలు కడప జిల్లాలో ఒక మండలాన్ని కూడా కరువు మండలాలుగా డిక్లేర్ చేయలే. చివరికి జిల్లా పరిషత్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారి సిగ్గుపోయేటట్లు చేసింది. అంటే నీవు ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యేవి, నీ సొంత జిల్లాలో కరువు వచ్చి నువ్వు కరువు డిక్లేర్ చేయవు. ఇవాళ జిల్లా పరిషత్ ఏకగ్రీవంగా ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మా ఎమ్మెల్యేలు అందరు కలిసి ఏకగ్రీవంగా ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ తీర్మానం పెడితే పాస్ చేయడం అంటే ఈ ముఖ్యమంత్రి గారికి పరువు పోయింది. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రభుత్వం పట్ల నెగిటివ్ వైఖరితో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అది జరిగి తీరుతుంది. అంటే మరోవైపు ప్రభుత్వం చెప్తుంది 98% హామీలు అమలు చేశాం, ప్రతి ఒక్కరు ప్రజలకి సంక్షేమ పథకాలు తలుపు తట్టి ఇంటికి ఇచ్చాం. అయితే ప్రతిపక్షాలు ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో సింగిల్గా ఎందుకు పోటీ చేయలేని పరిస్థితి ఉంది, కూటమి కట్టాల్సినటువంటి అవసరం ఏముందనేది ప్రశ్నిస్తోంది అధికార పార్టీ. మీరు ప్రతిపక్షాల వాళ్ళు ఏమంటా ఉన్నారు, మీడియా వాళ్ళు ఏం చెప్తున్నారు పక్కన పెట్టు. నువ్వు అన్ని వాగ్దానాలు అమలు చేసావు కదా, మరి ఇవాళ అంగన్వాడీ వాళ్ళు 106,000 మంది ఎందుకు రోడ్డు ఎక్కారు? దానికి సమాధానం చెప్పు. వాళ్ళ డిమాండ్స్ కాదు, మా డిమాండ్స్ కాదు అవి. నీవు ఇచ్చిన వాగ్దానం అమలు చేయమనే వాళ్ళు రోడ్డు ఎక్కారు. నీవు ఇచ్చిన వాగ్దానమే. మరి నువ్వు 99% మంది చేసింటే అదొక్కటి పని చేయొచ్చు కదా. వాళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కుతారు? కాంట్రాక్టర్లు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు ఎక్కుతూ ఉన్నారు? లాయర్లు రోడ్డు ఎక్కారు, వాళ్ళు ఎందుకు ఎక్కుతూ ఉన్నారు? రైతులందరూ కూడా మన ధర్నాలు చేశారు, వాళ్ళ సమస్యలు ఏంటి? కాబట్టి ఏమంటే ఏదో నోరుంది కదా అని, అధికారం ఉంది కదా అని బుకాయింపు మాటలతో నువ్వు ఇది చేస్తూ ఉన్నావు తప్పితే నువ్వు ఒక టోటల్ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్, టోటల్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఏ రంగంలో కూడా అభివృద్ధి లేదు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు, ఆర్థికంగా దివాళా తీయించావు. పోనీ ఒక్క రంగంలో ఏమైనా అభివృద్ధి ఉందా? వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఉందా? పారిశ్రామిక రంగంలో ఏమైనా ప్రోగ్రెస్ ఉందా? లేక ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమన్నా ఒక కాలువ తవ్వావా? ఏడన్నా ఒక ప్రాజెక్టు పూర్తి చేసావా? అదనంగా ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చావా? అదేవిధంగా ఐటీ సెక్టార్ చూస్తే నువ్వు గాలికి వదిలేసావు. ఇవాళ పక్కనే హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో వాళ్ళంతా ముందుకు పోతూ ఉన్నారు. నీవెక్కడ?
అన్ని చోట్ల ఐటీ సెక్టార్లో ఎంప్లాయీస్ మన వాళ్ళే ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఐటీ సెక్టార్ ఎక్కడుంది? కాబట్టి ఏమంటే రాష్ట్రాన్ని ఆర్థిక రాష్ట్రం యొక్క కర్మ, నీలాంటి ఒక దద్దమ్మ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది ఈ రాష్ట్రం ప్రజలు చేసుకున్న కర్మ. కాబట్టి దాని పర్యవసానంగానే అనుభవిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తుకు ఖాయమైపోయింది. సిపిఐ పయనం ఎటు, ఒకవేళ బీజేపీ టీడీపీతో జత కడితే మీ యొక్క పొత్తు ఎవరుతూ? ఇలా మేము క్లియర్గా చెప్తున్నాం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగాలి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలి. దానికి అనుగుణంగా మా సర్దుబాట్లు ఉంటాయి. కాబట్టి ఏమంటే మేము ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పక్షాలు ఏ పక్షాలు అయితే వ్యతిరేకంగా ఉన్నాయో వాళ్ళతో మేము చేతులు కలుపుతాం. అదేవిధంగా కేంద్ర స్థాయిలో ఆల్రెడీ ఇండియా కూటమి ఏర్పడింది. ఇండియా కూటమి రేపు సమావేశం 19వ తేదీ జరుగుతూ ఉంది. అందరు కూడా కలిసి ప్రయాణం చేయాలనుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ ఇప్పటికే ఒక తప్పు చేసింది. మొన్న 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ యొక్క ఏకపక్ష వైఖరే కారణం. కాబట్టి ఏమంటే ఇవాళ సజావుగా సాగుతూ ఉన్నాయి, మా ప్రయాణం కూడా సజావుగా సాగుతూ ఉంది. ఖచ్చితంగా అందరం కలుస్తాం. అక్కడ మోడీని, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని సాగనంపుతాం. మోడీ ప్రభుత్వాన్ని, జగన్ గవర్నమెంట్ గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తాం, ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీ ఇతర పక్షాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు రామకృష్ణ. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.